with your first film, Dorasani. డీప్ డైవ్ చేస్తున్నా సార్. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేసే ముందు ఐ లైక్ టు సే గ్లాడ్, అంటే మీరు మీ మీ రివ్యూస్, మీ ఆర్టికల్స్ అవన్నీ చదువుతుంటా. సో గ్లాడ్ ఐమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ వీ కెన్ టాక్ అబౌట్ ఫిల్మ్స్ ఇన్ జనరల్. Right. So basically, Vijay Devarakonda is a star who is self-made. Side characters, చిన్న characters చేసేసేసి he became a huge star with Arjun Reddy. And you were in different field altogether. So one straight and honest question. Acting anedi, you want to become a star or actor since childhood, or you wanted to become an actor after Vijay entered into film industry? అంటే అది ఇట్ ఇస్ నాట్ ఎ స్ట్రైట్ ఆన్సర్. డెఫినెట్లీ ఐ నెవర్ థాట్ ఐ విల్ బికమ్ ఎన్ యాక్టర్. అదైతే ఉంది సార్. అది ఒక ఫార్ ఆఫ్ డ్రీమ్, అసలు అది ఇంపాసిబుల్ డ్రీమ్ లాగా ఉండిపోయింది అన్న. ఐ నెవర్ డేర్ టు డ్రీమ్ ఆఫ్ దట్ ఆల్సో. నేను కానీ డ్రామాస్, ప్లేస్, థియేటర్ అవన్నీ చేస్తుండే. ఇంగ్లీష్ ప్లేస్ హైదరాబాద్లో, సూత్రధార్ అని డ్రామాటిక్స్ కంపెనీ, అవన్నీ చేస్తుండే. కానీ ఒక సినిమా స్క్రీన్ మీద ఒక యాక్టర్ లాగా, అది కూడా ఒక లీడ్ రోల్లో ఉండే హీరో ఆర్ వాట్ ఎవర్ వీ కాల్ దెమ్, అవన్నీ చేస్తా అని అసలు అనుకోలేదు. ఓన్లీ వెన్ విజయ్ బికేమ్ ఎ స్టార్ అండ్ మెనీ డైరెక్టర్స్ వర్ అప్రోచింగ్, ఆపర్చునిటీస్తోని ముందుకు వస్తున్నారు, డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. మధురా శ్రీధర్ సార్ యాక్చువల్లీ డాడీ మా ఫాదర్ని అడిగి మీ చిన్నోడు కూడా చేస్తారా సార్ అంటే, ఐ వాజ్ స్టిల్ వర్కింగ్. నేను యూఎస్లో ఉండి పనిచేస్తుండే అప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం కోఇన్సిడెంట్లీ ఆ జాబ్ వదిలేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఆ జాబ్లో ఉన్న పార్ట్నర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరినీ చూసి నేను అది కోరుకోలేదు అనమాట. నేను ఆ పొజిషన్లో నేను నన్ను చూసుకోలేకపోయాను. సో రిటర్న్ వద్దాం అనుకున్నా. అదే టైంకి ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అయింది. ఇంకా I started exploring and that's how Dorasani happened, in short. Yeah. So, in short, as a child, I never thought I'd become an actor. No. Right. But again, you had an inclination because you worked in theatre. Yeah. As an extracurricular, ఏదో ఒకటి చేద్దాం, డ్రామాస్, కొంచెం స్కూల్లో కూడా రైటింగ్, డూయింగ్ డ్రామాస్, ప్లేస్, ఆ థియేటర్ చేస్తుండే. Dorasani didn't do well at box office. So that was your first film. Yes. So what was your mindset after the release of the film? Lots of retrospection. అసలు ఎక్కడ తప్పు చేసాము. ఎవ్రీవన్ వాస్ సూపర్ కాన్ఫిడెంట్ గోయింగ్ ఇన్ టు ద షూటింగ్. ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, మంచిగా చేయగలుగుతామని ఒక టెక్నీషియన్స్ కూడా అందరూ అనుకున్నారు. కానీ ఎక్కడనో ఐ డోంట్ నో what went wrong, but it went wrong. Right. అంటే what that reflected in the commercial success or failure of it. నేను ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెల్డీస్ వర్క్షాప్స్ చేస్తుండే అనమాట. ఆ పాటికి ఐ ఆల్రెడీ సైన్ మిడిల్ క్లాస్ మెల్డీస్. ఆ వర్క్షాప్స్ చేసినప్పుడు వినోద్ నా దగ్గరికి వచ్చి ఒకరోజు నన్ను పక్కకు లాగి, ఆనంద్ అసలు నువ్వు ఫోకస్డ్గా ఉన్నావా, అంటే ఈ కమర్షియల్ ఫెయిలియర్ తర్వాత అరే ఫోకస్డ్ ఉన్నావా, నువ్వు ఇక్కడ లేనట్టున్నావురా, ఏమన్నా ఆలోచిస్తున్నావా, ఐ యూ ఓకే, అంటే సైకలాజికలీ ఐ యూ థింకింగ్ దట్ యూ కెన్ డూ దిస్ అనే స్పేస్లో మాట్లాడాను అనమాట. అప్పుడు రియలైజ్ అయినా ఓ షిట్, ఏంది ఇక్కడ దీంట్లో దిగినాక మొత్తం డ్రౌన్ అయిపోవాలి, మొత్తం చేయాలి, అంటే ఏదో ఒకటి నమ్మి చేయాలి అండ్ హ్యావ్ ఫన్ వైల్ డూయింగ్ ఇట్. హిస్ క్వశ్చన్స్ యాక్చువల్లీ మేడ్ మీ థింక్, అసలు అది పక్కన పెట్టేద్దాం. దట్ వాజ్ లైక్ నేనేమనుకుంటా అంటే దొరసాని ఈజ్ లైక్ అ గ్రాడ్యుయేషన్ ఫర్ మీ. స్కూల్ నుంచి ఒక గ్రాడ్యుయేషన్ అంత నేర్చుకొని అక్కడ నుంచి బయటికి వచ్చి ఎక్స్ప్లోర్ చేయడానికి వీలైందనమాట. సో ఇట్స్ నాట్, ఐ డోంట్ రిగ్రెట్ ఇట్, ఐ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ మీ. సో యూ ఇమిడియట్లీ గాట్ కమ్ బ్యాక్ విత్ MCA. మిడిల్ క్లాస్ మెలోడీస్. సో ఆ ప్రాజెక్ట్ ఎలా జరిగింది? అది నేను దొరసాని షూట్ చేస్తున్నప్పుడే వినోద్ యాక్చువల్లీ తరుణ్ భాస్కర్కి పరిచయం అనమాట. వాళ్ళంతా ఒక సర్కిల్ లాగా తిరుగుతుండే షార్ట్ ఫిలిం చేసేటప్పుడు. సో
తరుణ్ని అడిగితే ఎవరు చేయగలుగుతారు ఈ రోల్, ఒక ఊర్లో ఉన్న అబ్బాయి, టిఫిన్ సెంటర్, మిడిల్ క్లాస్ లైఫ్స్, ఎవరన్నా రిలేటబుల్గా ఉన్నారా అని వినోద్ ఆల్మోస్ట్ 2 years జర్నీ అనమాట. వెతుకుతున్నారు యాక్టర్స్ కోసం, ఎవరు దొరకట్లేదు. వేరే పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొన్ని మార్పులు చేద్దాం, స్క్రిప్ట్ పరంగా కొంచెం కమర్షియల్ యాంగిల్ తీసుకొద్దాం, కాలేజ్లో లవ్ స్టోరీ అంటే నా క్యారెక్టర్కి వర్ష క్యారెక్టర్కి అవన్నీ చేసినప్పుడు లేదు ఇది గ్రౌండెడ్గా ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్లేవర్ ఉన్న కథనే అని ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి బయటకు వచ్చి తరుణ్ని కలిసినప్పుడు ఆనంద్ చేయగలుగుతాడేమో, ఒకసారి ఆనంద్ని అప్రోచ్ అవ్వమన్నాడు అనమాట. దిస్ ఆల్ హ్యాపెన్ మచ్ బిఫోర్ దొరసాని రిలీజ్. సో ఆ టైంకి నేను ఓకే అని చెప్పిన, ఐ విల్ డూ ఇట్. కానీ ప్రొడ్యూసర్స్ ఎవరు అంటే వి మెట్ భవ్య క్రియేషన్స్, అన్నేరావ్ సార్ని కలిస్తే హీ లైక్ ద స్టోరీ. వాళ్ళది కూడా యాక్చువల్లీ గుంటూరే, వాళ్ళు అట్లా రిలేట్ అయిపోయారనమాట ఫాస్ట్గా. నాకు ఐ మెట్ హిమ్ ఇన్ 2019 ఐ గెస్. 2019 చివర్లో కలిస్తే ఆల్రెడీ ద ట్రైలర్ కట్ వాజ్ దేర్ విత్ హిమ్. ఓకే, హీ షోడ్ మీ. ఓకే, నాకు చూపిస్తే నేను చెప్పాను చాలా బాగుంది అనేసి. ఓ నైస్ నైస్. That flavor itself reflected the film's content. Yeah. As in Vinod is a very sensible, I think చాలా ముందుకు వెళ్తాడు డైరెక్టర్. ది స్టోరీస్ దట్ ఈస్ రైటింగ్ నా ఆల్సో, అంటే నాట్ జస్ట్ ఆ ఫ్లేవర్ సినిమాలనే కాదు, యూ కెన్ బికమ్ ఒక మాసీ టైప్ డైరెక్టర్ ఆల్సో. అంటే రా రస్టిక్ ఒక పరంగా వెట్రిమారన్ స్టైల్ అనుకోండి, అలాంటి స్టైల్ కూడా చేయగలుగుతాడు. This is kind of a sweet film. దిస్ ఇస్ అ స్వీట్ స్టార్ట్ అనుకోండి. దాని తర్వాత రస్టిక్గా కూడా చేయగలుగుతాడని నా నమ్మకం. అదంతా వినోద్ గెలిపే ఆ సినిమా అంతా. ఐ విల్ ఓన్లీ టేక్ క్రెడిట్ ఫర్ సేయింగ్ ఎస్ టు ఇట్. ఆ తర్వాత మొత్తం వినోద్ మా అందరితోటి, అంటే కొత్త యాక్టర్స్ అందరూ, చైతన్య, వర్ష కొంచెం సీనియర్ కానీ వేరే భాషలో ఎక్కువ చేసింది, తెలుగులో ఫస్ట్ టైం. సో అందరు కొత్త యాక్టర్స్ తోటి అంత మంచి ఫ్లేవర్ తీసుకురావాలంటే ఇట్స్ ఆల్ ద డైరెక్టర్ యాక్చువల్లీ. అండ్ లోకల్ ఫ్లేవర్ బేసికల్గా గుంటూరు స్లాంగ్. అండ్ యువర్ ఫాదర్ క్యారెక్టర్ హీస్ టెరిఫిక్, రమణ గారు. ఆయన థియేటర్ యాక్టర్, సురభి గ్రూప్ అని వాళ్ళు, ఐ థింక్ ఎవ్రీ డే ఆఫ్ దేర్ లైఫ్ ఇన్ ద లాస్ట్ 30 whatever years, ఎవ్రీ డే ఇస్ డెడికేటెడ్ టు యాక్టింగ్ సార్. రైట్. సో అది సెట్లో కూడా కనిపించింది. అంటే ఆయనకి ప్రిపరేషన్ కూడా అంత అవసరం లేదు. సీన్ పేపర్ ఇస్తే ఆయన ఆ ఊర్లో, మేము కొలకలూరు అనే తెనాలి దగ్గర ఒక ఊర్లో షూటింగ్ చేసాము. మేము ఒక సెట్ ఒకటి కట్టాము హోటల్కి. మా ఇంటి ముందు ఒక హోటల్ ఉంటుంది కదా, ఆ సెట్ ఇక్కడ అనుకోండి, వాళ్ళ ఇల్లు ఇక్కడ, వాళ్ళ రియల్ హౌస్ ఇస్ దేర్. సో హీ వుడ్ వాక్, రమణ గారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి షూటింగ్ చేసి, సో ఆయన ఓన్ చేసేసుకున్నాడు. హోమ్ ఫర్ హిమ్. ఇట్ వాజ్ లైక్ హోమ్ ఫర్ హిమ్. ఆ క్యారెక్టర్ కూడా ఆయనది అట్లనే అనమాట. వాళ్ళ కొడుకు కూడా యాక్చువల్లీ యాక్టరే రియల్ లైఫ్లో. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి వాళ్ళని అలానే తిట్టి అది చేసి ఇది చేసి హీ ఓన్డ్ ఇట్ కంప్లీట్లీ, అండ్ యూ కుడ్ సీ ఇట్ దట్ ఆన్ స్క్రీన్. Such a good film was released on OTT, థియేటర్లో కాకుండా థియేటర్లో రిలీజ్ అయిపోయింది. ఇట్ హ్యావ్ బీన్ ఎ వెరీ గుడ్ ఎక్సలెంట్ కమర్షియల్ సక్సెస్. So do you regret it? I mean, that's not in your hands anyway. It is not in our hands, and అప్పుడు కొంచెం అన్సర్టన్ ఉండే అసలు థియేటర్స్ ఏంది పరిస్థితి, వస్తారా జనాలు, మనం అంతవరకు డిసెంబర్ జాన్ ఫెబ్ వరకు ఆగగలుగుతామా, అండ్ ఆల్ దట్ ఈస్ ద ప్రొడ్యూసర్స్ కాల్. వీ డెంట్ రిగ్రెట్ ఇట్. ఐ థింక్ ఇట్ గేవ్ అస్ లాట్స్ ఆఫ్, యాక్చువల్లీ ఒకటి నేను మొన్న ఏదో బుక్ చదువుతుంటే, How Things Go Popular or some book, I was just reading about it anamata, and there was one line which said content is king but distribution is the kingdom. Right. So I related with that, and with middle class melodies, with the pandemic you see that ఆ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్స్ ఓటీటీ లేకపోతే ఆ కింగ్డమ్ లేకపోతే మా సినిమా అసలు ఏమవుతుండే నాకు తెలియదు. Your film would have got released in March and it would have become a blockbuster. Everybody must have seen it. That's it. I don't know how many people would have seen it. Our marketing capability. Come on. పెళ్లి చూపులు ఎంతమంది చూసారు? చాలా మంది. Don't you think పెళ్లి చూపులు kind of it would
ఇట్ వుడ్ హ్యావ్ చాలా మంది మా స్టాఫ్ మా చుట్టూ మా ప్రొడక్షన్ because for this film, if they have to measure your commercial market, Yeah, there is no opening day. there is no measure for that. బట్ ఇట్ గేవ్ మీ ద గుడ్ సైడ్. నేను పాజిటివ్ యాంగిల్ చూడాలంటే నాకు చాలా Right. చాలా But, ఆపర్చునిటీస్ yeah, but theater release would have made Definitely it, pushed, yes. because it's a film where people laugh together. యా So that enhances when you watch it in a theater. థియేటర్. యా That's why films like Jati Ratnalu became such a race, Yeah. because it gave opportunity for the people to get entertained యాజ్ అ in a కమ్యూనిటీ. theater. Yeah, in a group Yeah. therapy it is. So Yeah, however good the film it is, if you are watching it alone, it's nothing. యా It all plays in your mind. యా అది చాలా సైకలాజికల్ ప్లే Yeah. ఉంటుంది సార్ ఏ సినిమాకైనా. ఇప్పుడు మేము ప్రివ్యూ షోస్ చూస్తున్నప్పుడు కూడా మా డైరెక్టర్స్తో కూర్చొని మాట్లాడుతుంటాం కదా, ఒకటి ప్రివ్యూ షో అని మేము ఒకటి అరేంజ్ చేస్తాం, నాట్ ఫర్ మీడియా ఆర్ వాట్ ఎవర్, ఇంటర్నలీ ఒక ఫోకస్ గ్రూప్కి Right. షో అరేంజ్ చేసి చూడండి రా మా సినిమా అంటే, ఆ సైకలాజికల్ నాకు తెలిసి వేరేలాగా ఉంటుంది. ఒక టికెట్ కొని సినిమాకి వెళ్ళడం అనేది యు ఆర్ ప్రిపేర్డ్ టు Right. Enjoy fun. yourself. You give yourself to the యా యూర్ లైక్ auditorium. లీవ్ ద హోల్ వరల్డ్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ అనే స్పేస్. ప్రివ్యూ షో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నాకు తెలిసి జనాలు వీడు ఎట్లా చేస్తుండు, సినిమాటోగ్రఫీ బాగుందా, ఇది ఎందుకు ఈ సీన్. సో సినిమా ముందుకు వెళ్ళిపోతుంది, వాళ్ళు ఇంకా ఆ ముందు సీన్ గురించి ఆలోచిస్తుంటారు అని నా ఫీలింగ్ ప్రివ్యూ Right. షోస్లో. సో ఆ టెన్స్, అన్లెస్ ఇట్ ఇస్ అ హ్యూజ్ క్లాసిక్ like maybe say an Arjun Reddy where everyone was blown away because, or Right. Shiva or something like that, because it's completely something new, you're like shaken apart. You're Right. like, oh shit, what am I watching అనే స్పేస్లో ఉంటుంది. when you're watching slice of life films, you're like, ఇది మలయాళంకి అయితే బాగుంటుంది అని. Right. సో ఆ సైకలాజికల్ ప్లేస్ ప్రతి దగ్గర మనం ఫోన్ మీద చూస్తుంటే డిఫరెంట్ ఉంటుంది, టీవీలో చూస్తే డిఫరెంట్ ఉంటుంది, ఫ్యామిలీగా కలిసి చూస్తుంటే డిఫరెంట్ ఉంటుంది. There's so much. I don't know if anyone's done research on all of this, but Right. Now let's come to Pushpa Vimanam. Trailer చూస్తే that is a very difficult film for any actor to do it, because pellam లేచిపోయిందనే concept people might troll personally, you know, that is the kind of with so much of bad things going on social media along with the things, so it needs a lot of guts. So what made you accept Pushpa Vimanam? Apart from that, it is a very enjoyable ride, the trailer was. యా అంటే నాకు సినిమా ఆ కథ విన్నప్పుడు, నరేషన్ విన్నప్పుడు ఆ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది, కొత్తగా అనిపించింది. అండ్ ఆ లేచిపోయింది అనే ఫ్యాక్టర్ వదిలేస్తే దాని చుట్టూ ఎంత ఫన్ ఉంది. Right. ఆ సిచ్యువేషనల్ కామెడీ, ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ మంచి, చాలా పద్ధతిగా ఇన్నోసెంట్గా బతికేటోడు, పెళ్ళి గురించి ఏవేవో ఊహించుకొని అలాంటోడు అందరి నుంచి ఈ విషయం దాచుకోవాలి కదా, బయట చెప్పలేడు, వాళ్ళు స్కూల్కి వెళ్తే Right. చెప్పలేడు, హెచ్ఎంకి చెప్పలేడు, తెలుగు టీచర్కి చెప్పలేడు. సో ఈస్ ట్రైంగ్ టు హైడ్ ఇట్. నౌ ఈ స్టక్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. అసలు అదే టైంకి పెళ్ళాం ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది. సో మచ్ క్యూరియాసిటీ, సో మెనీ క్వశ్చన్స్. సో యాజ్ అన్ ఆడియన్స్ ఆర్ యాజ్ అ లిసనర్ ఐ వాజ్ కాన్స్టెంట్లీ ఎంగేజ్డ్ ఆనెస్ట్లీ. నేను అరే బాగుంది, ట్విస్ట్ ఉండే, టర్న్స్ ఉండే, ఇమోషన్ ఉంది, గట్టిగా ఒక ఇమోషన్. అంటే సినిమా స్టార్టింగ్లో యాక్చువల్లీ ఒక క్వశ్చన్ ఉంటుంది, పెళ్ళంటే ఏంటి అనేది. స్టార్టింగ్లో తడబడితే ఈ ప్రాసెస్ అన్నిట్లో నేను తెలుసుకుంటా అసలు పెళ్ళంటే ఏంటి అని. సో ఇట్ హ్యాడ్ హోల్ ఆర్క్. ఐ వాజ్ బ్లోన్ అవే బై ద స్టోరీ ఆనెస్ట్లీ. ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఆ లేచిపోయింది బాగుంటుంది కదా, జనాలకు బాగుంటుంది కదా అని కాకుండా మొత్తం స్టోరీ నాకు నచ్చింది. క్యారెక్టర్స్ అన్నీ యూనిక్ ఉన్నాయి సార్ దీంట్లో. Right. అందరికీ ఓ ఇంత క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సునీల్ అన్నకి ఎప్పుడు అనుమానంగా నార్సిసిస్టిక్గా చూస్తుండే క్యారెక్టర్, నాది డిఫరెంట్, సాన్వి డిఫరెంట్. సో ఇట్స్ నైస్, ఇట్స్ ప్యాకేజ్ నైస్లీ. This is your character looks very timid, ప్రతిదానికి భయపడి పక్కన వాళ్ళు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు? అంటే నాకు ఒక రెఫరెన్స్ పాయింట్ ఏంటంటే 96లో సేతుపతి గారు త్రిష ముందు, త్రిష ఎంత ఇష్టం ఉన్నా కొంచెం తడబడి Right. అది రివీల్ చేయలేక ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా, ఇంటర్నల్ స్ట్రగుల్, ఆర్ ఇట్స్ హిస్ క్యారెక్టరైజేషన్ ఇన్ జనరల్ ఇన్నరెంట్గా ఉండిపోయింది ఆయనకి.
వీడు కూడా అలాంటివాడే ఒక విధంగా, నాట్ అబౌట్ జస్ట్ లవ్, అబౌట్ ఎవ్రీథింగ్. ఏది చెప్పాలన్నా నేను కరెక్టే చేస్తున్నా ఏంది, ఇప్పుడు రివీల్ చేయలేను కదా మా పిల్లం గురించి, మా ఫాదర్కి ఈ విషయం చెప్పలేను కదా, పోలీసు వాళ్ళ ముందు మాట్లాడాలంటే కూడా భయపడుతుంటాడు. సో ఇట్స్ క్యారెక్టరైజేషన్ అండ్ ఐ యూజ్డ్ సేతుపతి సర్స్ వే ఆఫ్ టాకింగ్ యాజ్ అ రెఫరెన్స్. But it doesn't show anywhere. You had your own way of Yeah, saying as in I owned it, but just to look at someone doing Right. it, you have like a visual reference. Right, So right. it's nice. ఇటువంటి సబ్జెక్ట్ ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండ్ ట్రైలర్ బికాస్ ఇట్ ఈస్ ఎ కండెన్స్డ్ వన్ అండ్ ఇట్ టాక్స్ అబౌట్ ద 2 కాన్సెప్ట్. minutes. బట్ వెన్ యూ స్ట్రెచ్ ఇట్ ఫర్ 2 hour period, it is a very very difficult subject to handle because Avunu. direct Definitely. needs lot of writing. Yeah, that is the struggle with the so-called concept films that we call. ఏ కాన్సెప్ట్ ఫిల్మ్కైనా ఆ స్ట్రగుల్ ఉంటుంది. అది అందుకనే కాన్సెప్ట్ ఫిల్మ్స్ని జడ్జ్ చేయడం కూడా కొంచెం కష్టమే. అది థియేటర్స్కి వచ్చినాక మొత్తం జడ్జ్, Right, you know what exactly is there in వెదర్ the film. పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ యాజ్ అ హోల్ అనేది. కాన్సెప్ట్ ఫిల్మ్స్ వినడానికి ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతాం, Yeah. ఆ తర్వాత అది మీరు అన్నట్టు హోల్డ్ చేయడానికి కష్టం. కానీ మా సినిమాలో ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మీ అండ్ మై వైఫ్, చాలా యూనిక్ క్యారెక్టరైజేషన్స్, చాలా కొన్ని లేయర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఫోర్స్డ్ ఫన్, కావాలని ముగ్గురు కావాలని మీ సాన్వి కిరీటి వీఆర్ నాట్ క్రాకింగ్ సిలీ జోక్స్ అండ్ ఆల్ దట్. ఒక యాంగిల్ ఉంది దానికి, అందరికీ ఒక మోటివేషన్ ఉంది. ఆ మోటివేషన్ నుంచి కొన్ని ట్విస్ట్స్, టర్న్స్, అవి స్టార్టింగ్లో మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇంటర్వెల్ పాయింట్కి వేరే క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో దట్ టేక్స్ యూ అలాంగ్ ద రైడ్. ఇంకో 20 minutesకి ఇంకో రైడ్ ఉంటుంది, మళ్ళీ ఆ 20 minutes తర్వాత మళ్ళీ కొత్త క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో దిస్ హుక్స్ యూ ఆన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్ హోల్డ్స్ టుగెదర్ వెరీ వెల్. Screenplay is made in such. Yeah, స్క్రీన్ ప్లే ఇస్, ఇట్స్ ఆల్సో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అన్నమాట. ఇట్స్ నాట్ టోల్డ్ A to B. ఇట్స్ So basically trailer lo you didn't show anything about the wife visual. ఓన్లీ పెళ్లి చేసుకోవడం, Right, తాళి right. కట్టడం అని. Yeah, తనకి స్ట్రాంగ్ రోల్ ఉంది. that comes in the flashback. That's why you said non-linear. It's non-linear. We're trying to say it differently. As in why she left. Right. What happened between us that she had to go. Where did she go? All of these things are very interesting. She has a very strong role. And కానీ కొంచెం మిస్టీరియస్ క్యారెక్టర్ అది, అందుకనే జనాలకు కూడా కొంచెం మిస్టరీ లాగా వదిలేస్తాం. Right. Runaway Bride. Runaway Bride was, I think, a rom-com, no? Yeah. ఇది I comedy know, I thriller. know. I'm just telling the concept of the film. Yeah. Runaway Bride, I think she ran away even before the wedding. Yeah, Yeah, yeah. For పెళ్లి. every wedding, she does it. ఇక్కడేమో వెడ్డింగ్ తర్వాత నన్ను చూసి వీడేవాడ్రా బాబు అని. If you look at me brothers, తీసుకుంటే Vijay is always, I mean now, he's aggressive and offensive when it come to, I mean his character selections. Very aggressive and offensive, whereas yours is like very little Timid. passive and little defensive. ఓకే. When you take Middle Class Melodies or Pushpa Vimanam, your selection of characters right now at this phase. At this phase, yeah. Yeah. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఐ ఆల్సో బికమ్ ఆన్ ది ఒఫెన్సివ్, అటాకింగ్ Yeah. ఉంటామేమో. Right. అంటే స్టార్టింగ్ కంపేర్ చేయొద్దు కానీ స్టార్టింగ్ విజయ్ కూడా పెళ్లి చూపులు. That's why he పెళ్లి చూపుల వరకు అలా ఉండి తర్వాత he ventured into. అది ఒక ఆర్గానిక్ గా జరిగింది. Yeah. కావాలని ప్లాన్ చేస్తే Right. అసలు అవ్వదు Right, అనుకుంటా. right. నాది నాకు ఉట్టి ఈ స్టోరీలు వస్తున్నాయని కాదు సార్, చాలా వస్తున్నాయి. దాంట్లో నేను ఎందుకో వీటికి కనెక్ట్ అవుతున్నా, ఈ డైరెక్టర్స్తో కనెక్ట్ అవుతున్నా. సో ఇవే ఎంచుకుంటున్నా. కానీ ముందు ఒక థ్రిల్లర్, కేవీ గోవన్ సార్ తోటి ఒక థ్రిల్లర్, అది డిఫరెంట్గా ఉండబోతుంది. ఆ తర్వాత ఆటో డ్రైవర్ సాయి రాజేష్ గారితో, అది కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ థింక్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ డెఫినెట్గా వస్తుంది. నాట్ జస్ట్ దట్ ఐమ్ లుకింగ్ ఫర్ టిమిడ్ స్లైస్ ఆఫ్ లైఫ్ క్యారెక్టర్స్ కాకుండా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్. హోప్ఫుల్లీ దే ఆల్ వర్క్. విల్ సీ వాట్ హ్యావ్. So what is the role of Vijay in selecting scripts for you? You do it on your own, or Vijay suggestions నాకు will also help? నేను ఫస్ట్ దొరసాని కన్నా ముందు అన్న ఇట్లా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నా అంటే
దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ హీ టోల్ మీ. అరే హీ టోల్ మీ అండ్ మై డాడ్ ఇన్ఫ్యాక్ట్, నా సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, నేను నీకు స్టోరీస్ వెళ్ళి ప్రొడ్యూసర్స్ ఈ స్టోరీ ఈ డైరెక్టర్ ఆనంద్ మొత్తం కాంబినేషన్ సెట్ చేసి మీరు చేసుకోండి అని నా నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి అని స్ట్రాంగ్గా చెప్పాడు. నాకు కావాల్సింది కూడా అదే. నాకు కూడా ఒక ఆర్గానిక్గా పెరుగుదాం, ఆర్గానిక్గా, ఎందుకంటే దాంట్లోనే నేర్చుకుంటాం కదా మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఏది కరెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్లీ దిస్ మూవీ హెస్ టాట్ మీ అ లాట్ బికాజ్ మా బ్యానర్ ఉంది కదా కింగ్ ఆఫ్ ద హిల్. రైట్. ఈ బ్యానర్లో ఒక తెలియకుండా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఈ పని చేయాలి. నేను ఫిజికల్గా వర్క్ చేయకున్నా ఐ హ్యావ్ టు గెట్ సో మచ్ డన్. సో ఐ అండర్స్టాండ్ సో మచ్. ఇప్పుడు సారాజెస్ గారి ఫిలిం బయటికి వస్తున్నప్పుడు ఐ నో సో మచ్ మోర్ హౌ టు ప్రమోట్ ఇట్, హౌ టు డూ దిస్, హౌ టు ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. యా, సో ఐ వాంట్ గో త్రూ మై ఓన్ స్ట్రగుల్. నా స్ట్రగుల్ నాది అనుకొని ద ఓన్లీ థింగ్ దట్ కేమ్ ఫ్రీలీ టు మీ వర్ ది ఆపర్చునిటీస్ విచ్ ఇస్ హ్యూజ్. రైట్. కానీ ఆ తర్వాత నేనే అన్ని చేయాలి. యా, ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ వార్. Yeah, everybody. Yeah, I think you look at Bunny Anna, Ram Charan Anna, all of these guys also, they've had their own wars, their own struggles in their own right. So it's very different. Yeah. So you have seen the final version of the film? Yes, I have. So what is your gut feel about it? I think, as in, I'm definitely nervous, but I think it will work because there are very nice elements. I'm confident also. యూనిక్ ఉంది, కొత్తతనం ఉంది స్క్రిప్ట్లో. అదే కాకుండా కామెడీ ఉంటూనే థ్రిల్ ఎలిమెంట్స్ అనేది వెరీ రేర్గా జరుగుతుంటాయి. రైట్. ఏం జరగబోతుందని. ఏం జరగబోతుంది అనేది. ఇట్స్ మనము నార్మల్గా హారర్ కామెడీస్ మనకు అలవాటైంది, కానీ వెరీ ఆర్గానిక్ కామెడీ థ్రిల్లర్స్ అనేది ఈజ్ వెరీ రేర్, ఈజ్ వాట్ ఐ థింక్. Wedding is also a horror element, so this can also be called horror comedy. Horror comedy thriller. Wedding is yeah. Meeru, because of that only you didn't go forward or you didn't look at that angle in life? I'm enjoying the life the way it is, so no need for marriage. నేను యాక్చువల్లీ ఒక ట్వీట్ వేద్దాం అనుకున్నా అప్పుడు మీరు మా ట్రైలర్ గురించి చెప్పారు కదా. Right. And you said you enjoyed it and all. I was like, sir, you knew all this and that's why you didn't choose to go down this path. That way I'm a visionary. You are a visionary because you can foresee things, Antunra. Right. Okay, thanks a lot and all the best. Thank you. Hopefully you enjoy the movie, sir. Yeah, sure. Watch it. Please let us know what Definitely. you thought. Thank you. All so the much. best. Thank you. Thanks. ఏమే కూర్చోవాలనా ఫోటోవా?